అమలాపురంలో ఉండి కార్యకర్తలు నేతలతో చంద్రబాబు సమావేశం ముగిసింది. 2-3 రోజుల్లో ఒక నిర్ణయం వెల్లడిస్తామని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో చంద్రబాబు తీరుపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను పిలిపించుకొని అసలు తమతో మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాటు పార్టీలో పనిచేసిన కార్యకర్తలతో కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడలేదని వాపోయారు. ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మాట్లాడే అవకాశం చంద్రబాబు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ రామరాజుకు మాత్రమే టికెట్ ఇవ్వాలని తేల్చి చెప్పారు. రామరాజుకి టికెట్ ఇస్తేనే తామంతా కలిసి పనిచేస్తామని, వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే పని చేయమని స్పష్టం చేశారు. ఇక 2 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. సంపత్, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం సంబంధించి టీడీపీ టికెట్ సంబంధించి ఇప్పటికే హైటెన్షన్ మొదలైంది. ఆల్రెడీ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఉన్నారో రామరాజుకి ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ చేయడం, ఆయన ఎన్నికల బరిలో కూడా ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతున్నారు. ఇదే నేపథ్యంలో రెబల్ అభ్యర్థిగా శివరామరాజు ఉన్న నేపథ్యంలో మరొక అనుగుణంగా త్రిపుల్ కూడా ఉండి నియోజకవర్గం సంబంధించి టికెట్ ఆశించడం జరిగింది. ఈ ముగ్గురు మధ్యన కూడా ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఈరోజు ప్రజాకాలం సంబంధించి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు ఉన్నారో నారా చంద్రబాబు నాయుడిని అమలాపురంలో కలవడం జరిగింది. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 11-12 గంటల సమయంలో చంద్రబాబుని రామరాజు వెళ్ళి కలవడం జరిగింది. ఇదే నేపథ్యంలో రామరాజు కలిసినప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ అయితే ఇవ్వలేదని చెప్పేసి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండి నియోజకవర్గం నుంచి సుమారుగా 100 మంది అనుచరులు రామరాజు వెంట వెళ్ళారు. అయితే కేవలం ఒక రామరాజు మాత్రమే లోపలికి పిలిచి ఉండి నియోజకవర్గం సంబంధించి సర్దుకోవాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరికి కన్ఫర్మ్ అవుతారనే నేపథ్యం అయితే క్లారిటీ రానటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారం వచ్చే 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తాను, అప్పటి వరకు కూడా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరోపక్క రామరాజు అయితే మీడియాతో మాట్లాడుతూ వచ్చే 2-3 రోజుల్లో చంద్రబాబు నాయుడు నుంచి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పడం. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రామరాజు ఉన్నారో రామరాజు పార్టీ ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం, అదేవిధంగా టికెట్ కూడా కన్ఫర్మ్ చేసినప్పటికీ కూడా రాబోయే ఎన్నికలకు సంబంధించి ఆయన టికెట్ ఇస్తే ఇదే పార్టీలో కొనసాగుతాను, లేకపోతే పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంలో అంతా కూడా ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఒక ఉండి నియోజకవర్గం ఉండి టికెట్ సంబంధించి ముగ్గురు రాజుల మధ్యన జరుగుతున్న ఫైట్ అయితే నెలకొంది. ఎవరికి టికెట్ దక్కుతుందనే టెన్షన్ కూడా నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నాం. మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు కలిసినటువంటి రామరాజు స్పష్టమైన హామీ అయితే దక్కలేదు. 2-3 రోజుల్లో పార్టీ నుంచి నీకు తెలుపుతామని చెప్పేసి చెప్పినట్లయితే తెలుస్తుంది. మొత్తానికి రాబోయే 2-3 రోజుల్లో ఆయన నిర్ణయం ప్రకటించి స్వతంత్ర అభ్యర్థికి వెళ్తారా లేకపోతే పార్టీ మారుతారా అనే సందేహాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే బ్రహ్మ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుందని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అంటున్నారు. అయితే రామరాజు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండవుతుంది? మొత్తంగా పార్టీ మారే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో ఏదైతే సంపత్ ఈ రోజు చంద్రబాబు నాయుడు కలిసిన తరుణంలో ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు అదేవిధంగా కార్యకర్తల నిర్ణయం మేరకే నేను ముందుకు వెళ్తాను. ఓకే బ్రహ్మం, రైట్.